God. హాయ్ గాయ్స్, ఇది కొత్త స్టోరీ. ఒకరోజు ఒక పాప 5 years ఉండేది. సో తను వాళ్ళ మమ్మీ డాడీతో షాపింగ్ పోయేటప్పుడు వాళ్ళ ముగ్గురు కార్ యాక్సిడెంట్లో చనిపోయినారు. సో ఆ కారు చాలా హాంటెడ్గా ఉంది ఆ రోజు నుంచి. సో ఆ కార్ మన రిపేర్ అంత చిన్న యాక్సిడెంటే, కానీ వాళ్ళకి చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. సో ఆ కార్ని రిపేర్ చేసి అమ్మడానికి పెట్టిర్రు. సో ఎవరో కొన్నాడు ఆ కార్ని. సో అతను ఒక డ్రైవ్కి చూసేది వద్దాం అనుకుండు. కానీ ఆయన స్టీరింగ్ వీల్కి అంత ఏం ప్రాబ్లం రాలేదు, కానీ పాటలు పెట్టేటప్పుడు పూర్తి చేంజ్ అయింది. సో ఇలా చేంజ్ ఎందుకు అవుతుందని అడిగితే ఏమో కొన్నిసార్లు రాత్రి కూడా అట్లనే చేంజ్ అవుతుంది, సౌండ్ వస్తుంది డీలర్షిప్ నుంచి, కెమెరాలకి నుంచి చూస్తే అని చెప్పింది. సో ఏం చేసిండు, ఏదో గ్లిచ్ ఉండొచ్చని కొన్నాడు. కొంటే కొన్నిన 2-3 weeks తర్వాతనే స్టీరింగ్ వీలు, గేర్లు కింద పెట్టించదా మళ్ళీ అవి కంట్రోల్ అవుతుంది. సో అతను ఏం చేసిండు, ఇది హాంటెడ్గా ఉంది, నేను వాళ్ళకి మళ్ళీ అమ్మిస్తా అని చెప్పిండు. సో ఆయన టైం లేకుండా జాబ్లో అది ఇది చేసిండు. సో 1 month అయిపోయింది అప్పటి వరకు. మళ్ళీ పోయి అడిగితే ఇది అమ్మచ్చా అని వాళ్ళు ఏం చేశారు, 1 month తర్వాత మేము ఫిక్స్ మళ్ళా అమ్మడానికి రాదు అని చెప్పారు. సో ఏం చేసిండ్రు, ఆయన ఆ కార్ని ఉంచుకుండు, ఎవరు నడిపించలేదు అప్పటి నుంచి. సో పక్క ఇంటి ఆయనకి అమ్ముదాం అనుకోండు. సో అట్లా అడిగిండు, నీకు ఈ కార్ కావాలా అని అడిగిండు. సో నాకు ఈ కార్ కావాలి, ఎందుకంటే నాకు ఏ కార్ లేదు ఇంట్లో అని చెప్పిండు. సో అతను ఆ కార్ తీసుకుండు. ఒక 15 lakhs ఉండే ఆయన కార్ తీసుకున్నప్పుడు. ఇతనేమో సేమ్ అదే ఇచ్చిండు 15 lakhs, కానీ ఎందుకో ₹1 ఎక్కువ వచ్చిండు. అదేమో ఆయనకి ఏమనిపించదు, ఏదో ఒట్టిగా నేను వేసుకున్నాను అని టిప్ ఇచ్చిందేమో అని ఆయన అనుకోండి. సో మళ్ళీ ఆ నేబర్కి అదే సేమ్ జరిగి, నాకు ఈ కార్ ఏమొద్దు, నాకు పైసలు అన్నీ నాకు ఇచ్చాయి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, చూడాలంటే మీరు part 2 చూడండి. ఇది హారర్ టెరిఫైయింగ్ స్టోరీ 2 part 2 అని ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. బాయ్ గైస్.